ప్రభువుకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డారా, ఇప్పుడు మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతిశయమైన నామమును బట్టి చేరి ఉన్న మీకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ వాక్యం వీక్షిస్తున్న మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నానండి. దేవుని మహాకృపలో మరొక పర్యాయము దైవ సన్నిధిలోనికి నడిపించబడి దేవుని స్తుతించే గొప్ప వాక్యమును, దేవునితో సహవాసము చేసే కృపను ఆ పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనందరికి ఇచ్చినందుకు మనం ఎంతగానో ప్రభువును బట్టి స్తుతించవలసిన వారమై ఉన్నాం, అలాగనే ఘనపరచవలసిన వారమై ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఈనాటి దేవుని యొక్క వాక్యముగా ఒక మాట మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నానండి. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చిన్న ప్రార్థన చేసుకుందా. మమ్మలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టిన తండ్రి, మీకు వందనాలు స్తోత్రం. ఇంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకున్నాం. అయ్యా, కొద్ది సమయం విలువైన వాక్యములు ధ్యానం చేస్తూ ఉండగా చేరి వచ్చిన ప్రతి హృదయమును మీరు చూస్తున్నారు కనుక మా అందరికీ కావలసిన నీ మాటలు మీ పక్షంగా నిలబడి దోషం నుంచి మాకు వడ్డించి మమ్మల్ని బలపరచమని, నీ దోషని ఆత్మతో నింపి మమ్మల్ని బలపరచమని యేసునామములో ప్రార్థించి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగముల నుండి ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యపు మాట, ఇస్కరియోతు యోధాను చూసి ప్రభు కలవరపడినట్లుగా నిన్ను చూసి ఆయన మన కలవరం చెందుతున్నాడా అనే మాట ద్వారా ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ 12 మంది శిష్యులు కూడా భోజనములకు కూర్చుని ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క పస్కా పండుగకు సమీపముగా ఉన్నప్పుడు, ఆ దగ్గరగా ఉన్నప్పుడు శిష్యులందరినీ కూడా పిలిచి గొప్ప విందు, ఏ విందు అంటే కనుక ఆత్మ సంబంధమైన విందు, ప్రభు యొక్క బల్లారాధన వారికి ఇస్తూ ఉన్నాడు. ఇస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించబోచున్నాడు అన్నాడు. అని ఈ మాటను చూసి ఆయన ఆత్మలో కలవరాన్ని అతను తెలియపరుస్తూ ఉన్నాడు. శిష్యులందరూ కూడా కూర్చున్నాడు. ఇంకా కిందకి వెళితే ఒక ముక్క విరిచి ఇస్కరియోతు యోధాకి ఇచ్చినప్పుడంట, యోధాలో ఆ ముక్క పుచ్చుకొనగానే వానిలో సాతాను ప్రవేశించెను అని రాసిన కిందకి. ఇక్కడ అంటే బల్లారాధన తీసుకున్న వారు అందరిలో సాతాను ప్రవేశిస్తుంది అంటారా? ఇప్పుడు మనం అందరం ఎందుకు వచ్చాం? ప్రభు యొక్క విందులో పాలు పంపులు పొందడానికి వచ్చాం. ప్రభు యొక్క విందులోనికి పాలు పంపులు పొందిన ప్రతి వారు కూడా ఆ విందు తీసుకున్న వారు అందరిలోనికి సాతాను ప్రవేశిస్తుందంటే కాదండి. యేసు ప్రభు వారి యొక్క విందులో కూర్చున్న వారు అందరిని చూచి ఆయన కలవరపాటు పడలేదు. ఆయన ఎదుట ఉన్నటువంటి శ్రమలు, ఆయన ఎదుట ఉన్నటువంటి కష్టాలు, ఆయన ఎలాగ బాధిస్తారో, ఎలాగ వేధిస్తారో, ఎలాగ అవమానపరుస్తారో వాటిని బట్టి ఆయన హృదయం కలవరం చెందలేదు. మరి దేన్ని బట్టి కలవరం చెందిందంట? యేసుక్రీస్తు యొక్క జీవమును పొందుకుని, యేసుక్రీస్తు యొక్క స్వస్థతను పొందుకుని, యేసుక్రీస్తు యొక్క పోషణ పొందుకుని, యేసుక్రీస్తులో ఉన్న సమస్తమును పొందుకుని ఏం చేస్తున్నారంట? యేసుక్రీస్తుని అప్పగించిన వారి యొక్క జీవితంలో దేవుడు ఏ శ్రమను సిద్ధపరిచాడో, అతని యొక్క జీవితం ఎలాగ పతనమైపోతుందో ఇవన్నీ కూడా చూసి ఆయన ఆత్మలో కలవరం చెందాడు. ఇతడు ఎలాగ మరణిస్తాడో, ఇతని జీవితం ఎలా పతనమైపోతుందో ఇవన్నీ కూడా చూసి అయ్యో నా కుమారుడు ఎంత శ్రమలు అనుభవించబోతున్నాడా, ఎంత నాశనానికి పాత్రుడైపోతున్నాడా
కానీ ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఆత్మలో కలవరం చెందేవాడిగా కనపడుతున్నాడు. అంటే దేవుని బిడ్డలు నశించిపోతూ ఉంటే, దేవుని బిడ్డలు ఇదిగో హతమార్చబడిపోతూ ఉంటే, దేవుని బిడ్డలు శ్రమల పోలైపోతూ ఉంటే దేవునికి ఆనందం అండి కాదండి. ఆయనకి ఎంతో వేదన. అయ్యో నా కుమారుడు నన్ను కూర్చి విన్నాడు, నా వర్తమానాలు విన్నాడు, నా మాటలను విన్నాడు. కానీ ఎదురేం చేస్తున్నాడు? అన్ని ఇచ్చిన నన్నే అప్పగించబోతున్నాడని ఆయన అంత వేదన చెందుతున్నాడు. చూస్తారా? పరిశుద్ధ గ్రంథంలో మరొక వ్యక్తుడు అపోస్తలుడైన పౌలు, అతని గురించి మీరు చూడగలిగితే అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనంలో చక్కని మాట రాశాడండి. ఆయన ఒక సంఘముల గురించి కలవరపాటు పడుతూ ఉన్నారు. ఒక్కసారి మాట చదవండి. 17వ అధ్యాయం 16వ వచనాన్ని, అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం. పౌలు ఏదెస్సులో వారి కొరకు కనిపెట్టుకుని చూడగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచుట వలన అతని ఆత్మ ఏం చేసిందంట? పరితాపము పట్టలేకపోయిన. చూడండి, ఇక్కడ ఒక సంఘం గురించి అక్కడ రాస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడంట? ఎఫెసీ సంఘమును గురించి చూస్తున్నాడు. ఈ సంఘము ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు తెలుసా? దేవుని కుమారునిగా, దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడిన వారిగా, దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చే వారిగా ఉండాలని ఆ యొక్క అపోస్తలుడైన పౌలు కోరుకుంటూ ఉంటేనంట. ఆ సంఘము గురించి ఆయన ఎదురు చూస్తూ ఉంటేనంట ఆ సంఘము దేనితో నింపబడిందంట? వారి హృదయము విగ్రహములతో నింపబడింది. అంటే దేవుని కంటే దేనికి నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావో అదే విగ్రహం. అందుకే విగ్రహంతో నింపబడినటువంటి ఆ సంఘమును చూసి ఆయన అంటున్నాడు, ఆత్మలో ఆయన సంతాపపడుతున్నాడు, ఆత్మలో ఆయన కలవరం చెందుతూ ఉన్నాడు. దేవుని బిడ్డారా, ఈ రోజున దైవజనులు కూడా ఇదిగో సంఘము దేవుని మాట ప్రకారంగా చేయాలి. సంఘము దేవుని మాట ప్రకారంగా జీవించాలి. సంఘము దేవుని యొక్క కుమార్తెలుగా ప్రవర్తించాలి, నడుచుకోవాలని దైవజనుడు ఎదురు చూస్తున్నాడు. దేవుడు ఎదురు చూస్తూ ఉంటే ఇదిగో నువ్వు దేవుని మాట ప్రకారం జీవించకపోతే ఆ సంఘ కాపురికి ఏమైనా ఆనందమా? లేదే. ఆ సంఘ కాపురి నిన్ను బట్టి సంతోషించగలుగుతాడా? ఆలోచన చేయండి. మనకు పుట్టిన బిడ్డలే మన మాట ప్రకారంగా నడుచుకోకపోతే, మన మాట ప్రకారంగా నడుచుకోకపోతే, ప్రవర్తించకపోతే ఎలాగైతే తల్లిదండ్రులుగా మనం ఎలాగైతే దుఃఖిస్తామో దేవుని చేత విడిపించబడిన, యేసు రక్తము చేత విమోచించబడిన నీవు ఆయన మాట ప్రకారం చేయకపోతే, ఆయన మాట ప్రకారం నడుచుకోకపోతే, ఆయన మాట ప్రకారం ప్రవర్తించకపోతే యేసయ్య నిన్ను బట్టి ఏం చేస్తాడో తెలుసా? ప్రశాంత ఆత్మలో కలవరం చెందుతున్నాడు. ఆయన ఏడుస్తున్నాడు. ఈ సంగతి అసలు నీకు గ్రహింపు ఉంటుందండి. అయ్యో నా పిల్లలు ఇదిగో నా మాట వినట్లేదు, దాని గురించి ఎంత ఏడుస్తున్నా నా ఏడుపు కనపడతలేదు, ఇదిగో నేను ఎంత గోలెత్తినా నా గోల కనపడతలేదు ఏడుస్తావు తప్ప, ఇదిగో నువ్వు దేవుని మాట ప్రకారం చేయకపోతే నిన్ను బట్టి దేవాది దేవుడు నిన్ను కూర్చొని ఆయన పశ్చాత్తాపడుతున్నాడండి, ఏడుస్తున్నాడండి, వేదన చెందుతున్నాడండి. సంగతి నువ్వు గ్రహించగలుగుతున్నావండి? అస్సలు పట్టింపు ఉండదండి. దేవుని మాటను పక్కన పెట్టేసి నీకు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తావు, ఇష్టానుసారంగా నడుచుకుంటావు, ఇష్టవంతులకు నడుచుకుంటూ ఉంటే నిన్ను బట్టి దేవునికి ఆనందమే లేదండి, ఆనందమే లేదు. ఆయన ఎప్పుడు కూడా నేను చూసి ఆయన ఏం చేస్తున్నాడు? సంతాపపడేటువంటి వాడు, ఆత్మలో కలవరం చెందేటువంటి వాడిగా ఉన్నాడు. అసలు ఇస్కరియోతు యోహాను బట్టి యేసయ్య కలవరపాటు పడడానికి గల కారణం ఏంటి? యేసు ప్రభువారు ఎటువంటి వాడు అని పిలుచుకున్నాడు దేవుడు అని మనం ఆలోచన చేస్తే, ఒక్కసారి లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 11వ వచనం. పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వీరెవరనగా ద్రోహియగు ఇస్కరియోతు యోధ
అనేవారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు అప్పటికి యేసుక్రీస్తు ఎవరు సహవాసం చేయలేదు, ఇస్కరియోతు యోధ సహవాసం చేయలేదు. యేసు ప్రభు వారు శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నాడు 12 మంది. ఈ 12 మంది శిష్యుల్లో ఒక పేరేమని రాశాడు, అందరి గురించి వారి పేర్లు రాశాడు. కానీ ఇస్కరియోతు గురించి ఏమని రాశాడు, ద్రోహి యగు ఇస్కరియోతు యోధ అని రాశాడు. అంటే అతడు ద్రోహి అని ఎవరికి తెలీదు, యేసు ప్రభువుకి తెలియదు అంటారా? ఆయన ఎన్నుకోకముందే ఎవరు ఎటువంటి వారు తెలుసుకుని ఆయన ఎన్నుకుంటాడు. ఎందుకో తెలుసా ఇదిగో వారు మార్పు చెందుతారేమని. దొంగకి తాళమిత్త ఏం చేస్తాడు, దొంగతనం చేస్తాడంటారా? దొంగకి తాళమిత్త దొంగతనం చేస్తాడా? ఎందుకు చేయడు? ఒకవేళ పోతే ఎవరు దోచినట్టు, ఆ దొంగోడే దోచుకున్నట్టని దొంగ కూడా దొంగతనం మానేస్తాడండి. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఇతను ద్రోహి అని తెలుసు, దేశద్రోహి అని తెలుసు, రాజ్యద్రోహి అని తెలుసు, ఇతనికి మేలు చేసిన వారికి కూడా ద్రోహం తలపెడతాడని తెలిసి కూడా ఇతన్ని శిష్యుడికి ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? క్రీస్తు యొద్దకు వచ్చిన అతడు యేసు ప్రభు ఎవరిని కూడా లోపమును చూసి ఎన్నుకోని దేవుని పిల్లల, నిన్ను నన్ను కూడా ఆయన కుమార్తెగా ఎంచుకున్నాడంటే మన లోపాలు చూస్తే ఆయన బిడ్డలకు అసలు మనం అర్హత ఉండదు మనకి. అయితే ఎన్నుకుని ఆయన సన్నిధికి వచ్చిన మనము ఆయన వాక్యములు విని ఆయన మాటలు విని మనం ఏం చేయబడతామో తెలుసా? మన క్రియలు మార్చుకుంటాం, మన ప్రవర్తన మార్చుకుంటామని నిన్ను నన్ను కూడా ఆయన కుమార్తెగా ఉండడానికి ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. ఇస్కరియోతు యోధను ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి తెలుసా? అతను ఉన్నటువంటి పట్టుదల అటువంటిది, అతను ఉన్నటువంటి ఆసక్తి అటువంటిది. ఇవన్నీ కూడా చూసి ఇతను నా పని చక్కగా చేయగలడు, ద్రోహం చేసేటువంటి పనులని కూడా మానేస్తాడు అని ఆలోచన చేసి అతను ఎన్నుకుంటే అతను ఏం చేశాడో తెలుసా? అపవాదికి చోటించేటువంటి వాడిగా ఉన్నాడు. అపవాదికి చోటించేవాడిగా ఉన్నాడు. దేవుని పిల్లరా, అతని యొక్క జీవితంలో భక్తి అనేది అతనిలో కనపడతలేదు. దేవుని పిల్లరా, ఇతను ద్రోహిగానే జీవించడానికి మార్పు లేదండి, హృదయంలో మార్పు లేదు. ఆ ద్రోహం చేసే బుద్ధి అతడు 3.5 సంవత్సరములు యేసుక్రీస్తుతో సహవాసం చేశాడు, ఆయన మాటలు విన్నాడు, ఆయన క్రియలు చూశాడు, ఆయన పద్ధతులు అన్ని కూడా చూశాడు. కానీ ద్రోహం చేసే బుద్ధి అతనిలో నుంచి ఏమవలేదు, పోయిందంటారా? చివరి గడి వరకు చూశాడు. ద్రోహం చూసే బుద్ధి అతనిలో ఎందుకు పోలేదంటారు? ఒక్కసారి మీరు పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తే మీరే చెప్పగలిగితే చూడండి. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడగలిగితే చక్కని మాట అతని గురించి అక్కడ రాయబడి ఉన్న దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 13వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దానికంటే ముందుగా ఒక మాట చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు. ఇటు వారికి విముఖుడవై ఉండుము. ఏంటంటే చదిగా నాకు అర్థమైన నీకు చదివామలేదు అనేది కాదు. పాపభరితులై నానా విధములై దురాశల వలన నడిపించబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను సత్యము విషయమై అనుభవ జ్ఞానము ఎప్పుడు కూడా పొందలేని చొచ్చి వీరిలో చేరిన వారు. ఇక్కడ మీరు చదవబడిన వాక్య భాగంలో పైకి ఎలా ఉంటారంటే భక్తి గలవారిగా ఉంటారండి. భక్తి గలవారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు అని చెప్పి ఏమన్నాడు తెలుసా? అక్కడ ఇదిగో సత్యమును కూర్చిన ఆ మాట మరొకసారి దాన్ని సరిగ్గా చెప్పండి.
చదువుకొని ఒకసారి దర్శనండి. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను. ఈ మాట వేశారు. ఈ మాట ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమై. ఎక్కడి నుంచి చదువుతున్నారు? అసలు మాట వేశారు. వీళ్ళు ఏం చెప్తున్నారంట? ఆయన నేర్చుకొనుచున్నను ఏదో సత్యం విషయమై అనుభవ జ్ఞానము లేనివారు. చాలా మంది 30 సంవత్సరాల నుంచి వస్తారు మందిరానికి. అసలు బైబిల్ నేర్చుకునే వరకు ఉంటారా? ఎలాగ ప్రవర్తించాలి, ఎలాగ నడుచుకోవాలి, ఎలాగ మాట్లాడాలి అనేటువంటి జ్ఞానం ఉంటుందని కొంతమందికి ఉండదండి. ఈ ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తుని 3.5 సంవత్సరాలు వెంబడించాడు. వెంబడించిన ఇతడు ఎన్ని సువార్తలు విన్నారు తెలుసా? ఎన్ని సువార్తలు విన్నారు తెలుసా? అనేకమైన సువార్తలు విన్నారండి. ఏ సువార్త? యేసు వార్త. యేసు చెప్పిన ప్రతి మాటలు కూడా 3.5 సంవత్సరాలు వాక్యం అన్నాడు. కానీ ఈ చెవంట ఏంటో ఈ చెవంట వదిలేడు. ఆయన బోధనలు ఉండేవో తెలుసా? ఎవరు కూడా ఈ లోక సంపాదన విషయంలో మీరు ఎవరు కూడా ప్రయాసపడకండి. ధనవంతుడు సూర్య బెచ్చంలో దూరుండే సులభం, కానీ ఇదిగో సూర్యుడు బెచ్చంలో దూరమే సులభం, కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడం కష్టం. అలాగే ఇంకా దాని మీద మీరు అసలు అపేక్ష పెట్టుకోవద్దు, దాని మీద అసలు ఆశ పెట్టుకోవద్దని ఎన్నో బోధనలు చేశాడండి. ఎన్నో బోధనలు చేశాడు. అయినప్పటికీ కూడా ఎంత వాక్యం విన్నా ఆ వాక్యాన్ని అతను ఏం చేయలేదంట? హృదయములో చేర్చుకోలేదు. పైకి ఏమన్నాడు? యేసు ప్రభువుని వెంబడించినట్టు కనపడుతున్నాడు. యేసు ప్రభువు ఎక్కడ ప్రాంతం అంటే అక్కడ ప్రాంతంలో కనపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఏం చేసినా ఆ ప్రతి విషయంలో ఉంటున్నాడు. కానీ ఇతరులకు ఏమి రాలేదు? సత్యము విషయమైన వాక్యమును అక్కడ ఏం చేయలేదంట? అసలు ఆ వాక్యమును అనుకోలేదు, నేర్చుకోలేదు. ఈ రోజున మందిరానికి వస్తారు కానీ వాక్యం అసలు తెలలేదు. చాలా మంది తెలియదు. ఎందుకంటే నామకార్థంగా మందిరానికి వస్తారు, కూర్చుని వెళ్ళిపోతారు అంతే. ఇస్కరియోతు యోధ మరి వచ్చి వెళ్ళిపోవడం కాదండి. వచ్చిన మనము సత్యమును కూర్చిన అంటే యేసుక్రీస్తును కూర్చిన వాక్య అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నారు ఖచ్చితంగా. ఆ అనుభవం లేకపోతే నీ ప్రవర్తన ఎలా ఉండదో తెలుసా? ఆ అనుభవం లేకపోతే సాతాను నీ దగ్గర చేరుతుంది ఖచ్చితంగా. ఆ అనుభవం లేకపోతే సాతాను నీ దగ్గర చేరుతుంది. సాతాను నీ దగ్గర చేరిందంటే నీ జీవితం ఎలా ఉంటుంది? ఇంకా ముందుకు ఉంటుంది. అర్థమవుతుంది దేవుని బిడ్డ. సాతాను ఎవరు పడితే వారి దగ్గరికి చేర్చబడదు. అక్కడ ఈ యొక్క అపోస్తులైనటువంటి ఇస్కరియోతు యోధకు యేసు ప్రభు వారు ఆయన బల్లారాధన ఇచ్చినప్పుడు, ఆయన శరీరం ఇచ్చినప్పుడు అతను సాతాను ఎలా ప్రవేశించింది? సాతాను ఎక్కడ ఉంది అనుకున్నారు? అతని పక్కనే ఉంది. సాతాను అందరి పక్కన ఉండదు. ఎవరి పక్కన ఉండదో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో 109వ కీర్తన 6వ వచనం చదువుకుందా. 109వ కీర్తన 6వ వచనం. 109వ కీర్తన 6వ వచనం చదువుకుందా. వాని ఎదుట అంటే ఉంచుము. ఎక్కడ ఉంటదంటే కుడి పక్కన అంటది. ఎవరి పక్కన ఉంటది? ఇది ఎవరి పక్కన ఉంటది? ఎవరి పక్కన ఉంటది అని యేసు ప్రభువు ఎవరి పక్కన ఉంటాడు? అది కూడా చెప్పండి. యేసు ప్రభువు ఎవరి పక్కన ఉంటాడు? దేవుని యందు భయము భక్తి కలిగిన వారి పక్కన యేసు ఉంటాడు. భక్తిహీనులు అంటే ప్రార్థనకి వెళ్ళాలని ఉండదు, ప్రార్థన చేయాలని ఉండదు. ఇంటి పక్కన ఉన్నా దేవుని మందిరం పక్కన ఉన్నా ఏముండదు. వీళ్ళ పక్కన ఎవరు ఉంటారు? సాతాను వాడు కుడి పక్కన ఉంటుందండి. ఎందుకు? రచ్చగొడతాక నిన్ను ప్రేరేపించడానికి, నిన్ను ప్రేరేపించి నీ అష్ట కష్టాలు పాలు చేసి నీ జీవితం పతనమైపోవడం దాని పని. మరి దేవుడు నీ పక్కన ఉన్నది ఎందుకో తెలుసా? ఆయన నిన్ను కాపాడడానికి, నిన్ను హెచ్చరించడానికి, నీ జీవితంలో ఘనమైన కార్యములు చేయడానికి ఆయన నీ పక్కన ఉంటే, భక్తిహీనుడి పక్కన ఎవరుంటో తెలుసా? సాతాను ఉంటుందా. ఇతను భక్తి లేని జీవితం నామకార్థంగా మందిరానికి వచ్చి వెళ్ళిపోయినప్పుడు భక్తి అవుతుంది. చాలా మంది మందిరానికి వచ్చే వాళ్ళు అందరూ భక్తి పరులు అనుకుంటున్నారా? అక్కడ బల్లారాధన తీసుకున్న వాళ్ళు అందరూ భక్తి పరులు అని చెప్పాడు యేసు ప్రభు వారు? లేదండి, లేదండి. అందులో ఒకడు ఉన్నాడు, పేరు సాతాను అన్నాడు. ఆయన పేరు ఆయన సాతాను అని చెప్పేవాడు ఖచ్చితంగా. బల్లారాధన తీసుకున్న వాళ్ళందరూ భక్తి పరులేనా? బల్లారాధన తీసుకున్న వాళ్ళందరూ పరమ రాజ్యం వెళ్ళిపోతారా? లేదండి. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడగలిగితే యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 70వ వచనంలో అంటాడు, ఇదిగో మీలో ఒకడు సాతాను అన్నాడు. మీలో ఒకడు
ఎంతో స్పష్టంగా చెప్పేసాడు. అంటే సాతాను కూడా ఏం తీసుకుంటుంది? బలారాధన తీసుకుంటుంది. బలారాధన అందరూ క్రైస్తవులు తీసుకుంటారు, క్రీస్తుని కలిగిన వాళ్ళు తీసుకుంటారు అనుకుంటారా? లేదండి, సాతాను కూడా తీసుకుంటుందండి. సాతాను కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది? దేవుని మందిరానికి వెళ్ళిపోతుంది. యోబు గురించి మాట్లాడడానికి ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసా? దెయ్యం ఎక్కడికి వెళ్ళిపోయింది? పరలోకంలో దేవునికి సన్నిధిలోకి వెళ్ళిపోయింది అంట. దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ దూతలందరితో కూర్చుంది మధ్యలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మ చేత నింపబడిన వారు కాదు. మందిరానికి వచ్చిన వారందరూ కూడా దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడుతున్న వారు కాదు. దేవుని యొక్క వాక్యము చేత, దేవుని ఆత్మ చేత నిన్ను రగిలిస్తూ ఉన్నప్పుడు, దేవుని ఆత్మ చేత నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు ఆత్మ చేత ప్రేరేపించబడతారు. అదే భక్తిహీనత నీలో ఉంటే సాతాను నీ కుడి పక్కన ఉంటే ఏం చేస్తుందో తెలుసా? నిన్ను ప్రేరేపిస్తుందంట. ఏమని ప్రేరేపిస్తుంది? ముందు ఎలా ప్రేరేపించిందో తెలుసా? ఒకసారి యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. 13వ అధ్యాయం 2వ వచనం. వారు భోజనం చేయించుండగా యూదా హృదయములో అపవాది ఆలోచన పుట్టించి ఉన్నది కనుక ఏంటంటే అపవాది ఆలోచన పుట్టించింది. ఎవరికే? ఏదో భోజనం పుచ్చుకుంటే అపవాది నీ హృదయంలో ఆలోచన పుట్టించడం ఏంటి అంటే భక్తిహీనత నీలో ఉండకూడదు ఖచ్చితంగా. కొంతమంది అనుకోసారి వస్తారు బలారాధనకి. ఇదే భక్తి నాకు అర్థం కాదు. ఇది భక్తి కాదండి, భక్తిహీనత. భక్తిహీనత అండి. ఇది మీలో ఉన్నప్పుడు సాతాన్ని పక్కన కూర్చుని నేనేం చేస్తుందో తెలుసా? నీ కుటుంబంలో శాంతి లేకుండా, నీ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా, నీ కుటుంబంలో ఆరోగ్యం లేకుండా, నీ కుటుంబంలో ఏది లేకపోయినా పర్వాలేదు, నాకు సాతాను ప్రేరేపణ బాగుందని దాని పక్కనే కూర్చుంటావు. ఎప్పుడు సాతాన్ని పక్కన కూర్చుంటున్నావు, వారి సంగతిని గుర్తుంచుకోవడం లేదు. నీవులో భక్తి లేదు కనుక ఎప్పుడు కూడా దేవుని పక్కన కూర్చుంటే సాతాను నీ పక్కన ఎందుకు కూర్చుంటుంది? చెప్పండి ఒకసారి. నువ్వెవరి పక్కన కూర్చుంటున్నావు? వారానికి వచ్చినప్పటికి, లేకపోతే నెలకు వచ్చినప్పటికి ఎన్ని రోజులు సాతాను దగ్గర కూర్చుంటున్నా, ఎన్ని రోజులు దేవుని దగ్గర కూర్చుంటున్నా? ఎప్పుడైనా గమనించారా? ఇస్కరియోతు యూదా అప్పటికే అపవాది చేత ప్రేరేపించడం ప్రారంభించబడి. భక్తిహీనులు అపవాది చేత ప్రేరేపించబడతారు. భక్తిహీనులు ఎవరితో ప్రేరేపించబడతారు? అపవాది చేత ప్రేరేపించబడతారు. ఇతన్ని ప్రేరేపించింది ఎవరు ప్రేరేపించారు? భక్తిహీనులు. ఎవరో యేసుక్రీస్తుని బాధించేవారు, యేసుక్రీస్తుని సిలువేయడానికి ఇష్టపడేవారు, యేసుక్రీస్తుని మరణానికి అప్పగించేవారు. ఏమని ప్రేరేపించారు తెలుసా? ఇస్కరియోతు యూదాను, యూదా నీకు 30 వెండి నాణేలు ఇస్తాను. ఎన్ని ఇస్తారు? 30 వెండి నాణేలు ఇస్తాను. యేసు ప్రభువును మాకు అప్పగించేస్తే ఆ 30 వెండి నాణేలతో ఏం కొనుక్కోవచ్చు? చక్కగా పొలం కొనుక్కోవచ్చు. ఎకరం పొలం వచ్చేస్తే అన్నాడు. ఎకరం పొలం వచ్చేస్తే నువ్వు కొనుక్కోవచ్చు అని ప్రేరేపించారంట. ప్రేరేపించినప్పుడు అపవిత్రాత్మ ప్రేరేపించిన ప్రేరేపణ విన్నారు తప్ప ఇతడు దేవుని మాటను గ్రహించలేని వాడిగా, యేసుక్రీస్తు ప్రభువాన్ని దేవునిగా భావించలేని వాడిగా ఉన్నాడు. దేవుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, కానీ యేసయ్యను ప్రభువుగా అతడు అంగీకరించలేదు. యేసుక్రీస్తు ప్రభువారు మరలా ఆయన రాజులకు రాజు అయి ఉన్నారు, ఆయనే దేవుడై ఉన్నాడని గ్రహించలేని వాడిగా ఉన్నాడు. ఎవరో ఇస్కరియోతు. ఈ రోజున చాలా మంది ఎప్పుడు చూసినా దేవుని బాధించే వారు కూడా యేసుక్రీస్తుని ప్రభువుగా, నన్ను పరిపాలించిన ఆయన, నన్ను పాలించిన ఆయన అన్నవారు కొంతమంది ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా ఎవరు పరిపాలిస్తారు? సాతానే. సాతాను చెప్పినట్టుగానే చేస్తారు. కొన్ని శుభకార్యాలు చూస్తాను నేను, దైవజనుడు చెప్పినట్టు చేస్తారేమో అని అనుకుంటారు. దైవజనుడు మాట అసలేనండి. దేవుని మందిరానికి వస్తారు, రక్షణ పొందుకుంటారు, బలారాధన పొందుకుంటారు, కానీ అపవిత్రాత్మ చేత ప్రేరేపించబడినటువంటి వారిగా అన్యులు చెప్పినట్టు చేసేటువంటి జీవితంలో జీవించి నీ జీవితంలో శ్రమలు, కష్టాలు, శోధనలు తెచ్చుకునేటువంటి జీవితానికి నువ్వు వారసురాలుగా ఉండడానికి ఇష్టపడుతున్నావు తప్ప దేవుని మాట చెప్పులు చేయాలని ఆలోచన నీకు. అపవిత్రాత్మ చేత ప్రేరేపించబడి యేసుక్రీస్తు ప్రభువాన్ని కూడా ఏం చేయడానికి? అమ్మివేయడానికి ఇష్టపడే వారికి ఉన్నాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. ఇంకా అపవిత్రాత్మ ఎలా ప్రేరేపిస్తుందో తెలుసా? అపవిత్రాత్మకు ఇతడు చోటిచ్చాడు. ముందు ప్రేరేపించడానికి అవకాశం ఇచ్చాడు. ఇతను ముందు దురాత్మ లేదండి.
ఆ 3.5 సంవత్సరాల్లో ఇతను దురాత్మ లేదండి. ఇతను ఎప్పుడు కూడా పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడ్డా. ఇతని మీద ఎప్పుడు కూడా అనుమానం రాలేదు. 3.5 సంవత్సరాలకి అతని చేతికి ఆ యొక్క కానుకలు సంచి ఇచ్చేసిన ఎవరికీ అనుమానం రాలేదు. ఎందుకు రాలేదంటారు? అంత నమ్మకస్తుడు కనుక. ఒకానొక దినాన్ని అపవాదికి చోటిచ్చేసరి ప్రభు ఏమని చెప్పాడు తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మీరు చూడగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదవండి. అపవాదికి చోటీకుడి, దొంగిలవాడు, ఇక మీదట దొంగిలక ఏం చేస్తాడంట? చూడండి, అపవాదికి మీరు ఏం చేయకూడదు. మనం ఎవరికిస్తా? దేవునికి చోటిస్తామా? మన హృదయంలో దెయ్యానికి ఇస్తామా? మన దెయ్యాలు బ్యాచ్ ఏంటి? దేవునికి స్తోత్రం. అసలు స్తోత్రం అనేది వస్తలేదు. హల్లెలూయా అన్నమాట. అలాగంటే బయటికి వెళ్ళక సాతాన్ని నేను అనుకుంటారా? దేవునికి స్తోత్రం. మొత్తం మీద నోరు తెరవనిచ్చింది. దేవుని మీద ఇక్కడ చూస్తే ప్రభు ఏం చెప్పాడు? అపవాదికి చోటీయకుడి. ఎందుకు ఇవ్వద్దన్నాడు? వాడు దోచుకునేవాడు. ఏం దోచుకుంటాడు తెలుసా? నీ ఆరోగ్యం దోచుకుంటాడు, నీ సంతోషాన్ని దొంగిలిస్తాడు, నీకున్నటువంటి ఆస్తిని దొంగిలిస్తాడు, నీ సమస్తాన్ని దొంగిలించేవాడికి మనమేమెత్తా ఉదయాన్ని ఇస్తాం. దొంగిలించేవాడు మనకు కావాలి ఖచ్చితంగా. ఎవరు కావాలి మనకి? దొంగిలించేవాడికే చూడతాం. యేసు ప్రభువేమో దొంగతనం చేసేవాడికి, అది దొంగిలించేటువంటి వాడు, సాతాను దొంగిలించేవాడు. అపవాదికి మీరు చోటేయొద్దంటే ఇతను ఎవరికి చోటు ఇచ్చాడు? ఎవరికి చోటు ఇచ్చాడు? సాతాను చోటు ఇవ్వడం అంటే ఏంటి? దేవుని ప్రజలు చెప్పిన మాటలు వినకుండా, దేవుని ప్రజలు చెప్తున్న మాటలు వినకుండా అపవిత్రాత్మ చేత నింపబడి నిన్ను ఎవరైతే ప్రేరేపిస్తున్నారో వారి మాటలకి నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో అవకాశం ఇచ్చావో అపవిత్రాత్మ నీలోకి వచ్చేది. ఖచ్చితంగా నీలోకి వస్తే ఇక నీ జీవితం అంతా ఇక మామూలు కూడా ఇక మామూలు కూడా దేవుని పిల్లారా. ఎప్పుడైతే అపవిత్రాత్మ నీలోకి వస్తుందో అసలు నీకు అసలు భయమే ఉండదు. ఇక్కడ దేవుడు అంటే అపవిత్రాత్మ కలిగిన వారికి భయమే ఉంటుందా? కష్టాలు వస్తున్నాయంటే భయం ఉంటుందా? శ్రమలు వస్తున్నాయంటే భయం ఉంటుందా? బాధలు వస్తాయంటే భయం ఉంటుందా? అపవిత్రాత్మ చేత ప్రేరేపించబడిన వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఒక్కసారి మీరు పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడగలిగితే లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. 12వ అధ్యాయము 5వ వచనం. ఈ అత్తరెందుకు 300 ధ్యానారాలకి అమ్మి పేదలకి ఇవ్వను. వాడు ఎలాగూ చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు, వాడు దొంగయును దోచుకునేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సందర్భం జరిగింది అక్కడ. యేసుక్రీస్తు ప్రభువారు అప్పగింపబడక ముందు ఆయన ఒక ఈ గృహంలో విందు చేస్తూ ఉండగా ఆయన వద్దకు ఒక స్త్రీ వచ్చింది. 7 దెయ్యముల చేత విడిపించబడిన కుమార్తె ఆయన వద్దకు వచ్చి ఆయన దగ్గర కూర్చుని ఏం చేస్తుంది తెలుసా? కూర్చోక ముందు ఒక అత్తరు ఉండి సేరున్న అత్తరు తీసుకొచ్చి జటామాంసి అత్తరు తీసుకుని వచ్చి ఏం చేస్తుంది తెలుసా? దాన్ని పగలగొట్టి ఆయన తల మీద పూసి ఆయన పాదాల మీద కూర్చుని ఏం చేస్తుంది తెలుసా? కన్నీటి చేత ఆయన కాళ్ళు కడుగుతూ తల వెంట్రుకల చేత ఆయన పాదాలు తుడుస్తూ ఏం చేస్తుంది తెలుసా? తన పాపమును గురించి పశ్చాత్తాపడిన పరిస్థితి ఆమెకు ఏర్పడింది. అటువంటి సమయంలో అక్కడ శిష్యులందరూ కూడా అనుకున్నారు, ఆయన అప్పగింపబడక ముందు ఆయన్ని మేమెవరూ కూడా సన్మానం చేయలేకపోయాం, ఆయన గౌరవించలేకపోయాం, ఆయనకి ఏ అత్తరు కూడా మేము పూయలేకపోయాం అని చెప్పి వాళ్ళందరూ బాధపడుతూ ఉంటే ఇస్కరియోతు యోధా ఏమంటాడు తెలుసా? ఈ అత్తరెందుకు వాడు చేసేస్తున్నా, ఈ అత్తరెందుకు పాడు చేసేసావు? 300 అమ్మితే 300 ధ్యానాలు వస్తాయి. ఒక ధ్యానారం ఒక రోజు కూలి, పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి పని చేస్తే ఒక ధ్యానారం వస్తుంది, ఒక ధ్యానారం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒకటి పొలం ఉంది, ఆయన వెళ్ళి అక్కడికి కూలి వాళ్ళ దగ్గర కుదుర్చుకుని వచ్చాడు. రోజు కూలి ఒక ధ్యానారాన్ని కుదుర్చుకుని వచ్చాడు. 10 గంటలకు వెళ్ళాడు, 12 గంటలకు వెళ్ళాడు, 4 గంటలకు వెళ్ళాడు, సాయంత్రం 6 గంటలకు వెళ్ళి కుదుర్చుకుని వచ్చి ధ్యానారము అన్నాడు.
అలాగే ఒక ధ్యానారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు కష్టపడిన సంపాదన తెలుసా, ఒక ధ్యానం. అంటే ఈమె సంవత్సరం ఆదాయం అంతా కూడా యేసు ప్రభు వారి యొక్క పాదాల దగ్గర యేసు ప్రభు వారికి సమర్పించినప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు తెలుసా, ఇతను దేవునికి చేయలేదు, చేసిన వారిని చూసి ఏం చేయలేకపోతున్నాడు, వాడలేకపోతున్నాడు. చాలా మంది దేవునికి చేయలేండి, ఏమి చేసేవారిని కూడా చేయనివ్వరు. నేను చేయను, నువ్వు చేయమంటారు. ఇది కాదండి మన భక్తి. వీళ్ళందరూ ఎవరనుకున్నారు, అపవిత్రాత్మ చేత ప్రేరేపించబడుతున్నవారు, అపవిత్రాత్మ చేత ప్రేరేపించబడుతున్నవా. ఇతను కూడా ఏం చేస్తారో తెలుసా, ఇదిగో నువ్వు ఎందుకు దీన్ని ఆయన తన పూసేసావు అనవసరంగానే. అంటే యేసు ప్రభు వారికి సమర్పించింది అనవసరం అయిపోద్దా? యేసు ప్రభు వారికి మనం 10 రూపాయలు కానుకిస్తే అది అనవసరం అయిపోద్దా? దేవునికి మనం ఏది సమర్పించినా ఆయన కోరుకున్నాడండి. ఆమె దగ్గర నుంచి ఆయన కోరుకున్నాడు, దాన్ని అంగీకరిస్తే ఏమంటున్నాడు తెలుసా, ఇదిగో ఇది బేదలకు పంచి పెడితే వదులుకొని కదా. చాలా మంది ఎన్ని మందికి ఇచ్చేసాం. చాలా మంది పేదలు ఉన్నారు కదా, ఆయనకి వండేసి శుభ్రంగా వంటలు చేసి పెడితే వాళ్ళందరూ కూడా కడుపు దగ్గర ఎంత ఆశీర్వాదం అని చెప్పి ప్రేరేపించే వాళ్ళు చాలా మంది ఉంటారండి. అది మన మేలు కొరకు చెప్తున్నటువంటిదిగా కనపడుతుంది, కానీ అందులో ఇమర్చబడి ఉన్న సాతానిక ఆలోచన కనపడదు. సాతానిక ఆలోచన నేను గమనించలేము. అలాగే ఇతను ఆలోచన ఏంటో తెలుసా, ఇతను దోచుకునే ఆలోచన ఉంది ఇతనికి. అపవాది దొంగ అయినటువంటి సాతాన్ని తన హృదయంలో ఉన్నాడు కనుక ఇతను ఆ సాతాన్ని ఇతను ఏం చేస్తుంది తెలుసా, ప్రేరేపిస్తుంది. ఏమని తెలుసా, ఆ 300 ధ్యానాలు అప్పేస్తే కానుక సంచిలోకి వచ్చేస్తాయి కదా, అందులో మనం దోసేసుకోవచ్చు అన్నట్టు ఆలోచన చేస్తున్నాడు. అంటే అపవిత్రాత్మ దేవునికి ఏది కూడా చేయనివ్వండి, దోచుకునేటట్లు చేస్తుంది. దేవుని బిడ్డారా, ప్రేరేపిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మేము చూడగలిగితే అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో అంటాడు, ఇదిగో పేతురు అననీయ అంటున్నాడు, ఇదిగో ఎందుకు దేవుని మోసగించడానికి ఈ అపవాది చేత సాతాను చేత నువ్వు ప్రేరేపించబడ్డావు. ఒక్కసారి ఆ మాట కూడా చదవండి ఒకసారి. 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు అననీయ దాచుకుని పరిశుద్ధాత్మను మోసగించుటకు సాతాను నిన్ను ఎందుకు అంటే అపవాది దేవునికి ఎవరవుతుంది అనుకుంటారా, వెనక లాక్కొని ఎత్తుంది ఖచ్చితంగా. ఇక్కడ మనం చూడగలిగితే చాలా చక్కగా రాశారండి. అననీయ సభ్యులు అనుకున్నారు తాను పొలం అమ్మేసి ఆనాటి కాలంలో అపోస్తులైనటువంటి పాదాల దగ్గర పొలం అమ్మి దేవుని యొక్క పని మొత్తం ఆయన పాదాల దగ్గర పెట్టేవారు. అనుకున్నారు ఇది పొలం అమ్మితే పెద్ద డబ్బులే రావు కదా, అమ్ముదామని అనుకున్నారు. అమ్మితే వాళ్ళు అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ సొమ్ము వచ్చింది పొలం మీద. అప్పుడు ఇందులో కొంత దాచుకుని కొంత అట్టుకెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళారు, పేదరి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో పొలంలో దేవుడికి ఇచ్చేద్దాం అనుకున్నావా, ఇదిగో తీసుకున్నప్పుడు అప్పుడు పేదరేమంటున్నాడు, పేతురు ఆత్మచేత నింపబడినటువంటి వాడిగా వీళ్ళ ఆలోచనలు వీళ్ళ ఉద్దేశములు అన్ని ఎరిగిన వాడిగా ఉండేవాడినాడు తెలుసా. ఇదిగో కొంత దాచుకుని విధముగా ఆ సాతాను మిమ్మల్ని ఎందుకు ప్రేరేపించనిచ్చారు అంటే వీళ్ళ చేతులు వెనక దాచుకోవడం వల్ల వీళ్ళ జీవితంలో ఏమొచ్చిందంటే మరణం సంభవించింది. ఎవరు ప్రేరేపణ బట్టి? మరి దాచుకున్నప్పుడు డబ్బులు బట్టి కుటుంబంలో సమృద్ధిగా ఉండాలి కదా, దాచుకున్నారు కదా ఇంట్లో డబ్బు, ఆ డబ్బును బట్టి ఆనందకరంగా ఉండాలి కదా. మరి ఎందుకు వారికి జీవితంలో మరణం వచ్చింది అంటే కనుక ఆ పవిత్రాత్మ చేత ప్రేరేపించబడిన వారిగా ఉన్నారు. ఈ రోజున చాలా మంది ఇదిగో దేవునికి ఇద్దాం అనుకుంటారు కానీ ఇవ్వడానికి చేతులు రావు, దేవుడికి చేద్దాం అనుకుంటారు కానీ చేయడానికి చేతులు రావు. అంతేకాదు చేసే వారిని కూడా చేయనివ్వకుండా చేసేటువంటి వారు ఎవరు తెలుసా, అపవిత్రాత్మ వారిలో పనిచేస్తుందనే సంగతి గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. ఇతరులో అపవిత్రాత్మ పని చేసింది కనుక ఇతను ఏమంటున్నారు తెలుసా, ఇదిగో నువ్వు ఎందుకు అనవసరంగా ఖర్చు పెట్టేస్తున్నా. ఈ ప్రేరేపణ అంతా ఎవరు అనుకుంటున్నారు, సాతానుదేనండి. దేవునికి ఇవ్వనివ్వదు, దేవునికి చేయనివ్వదు. కానీ ఆ పేతురు గారు బతకడం మానేశాడా? పేతురు బాగానే ఉన్నాడు, వృద్ధాప్యంలో కళ్ళు కనపడకపోయినా ఈ కొనుగోములన్నీ కూడా పూసేసిన పేతురికి ఏమి అవ్వలేదండి. పేతురు కొనుగోతో చచ్చిపోలేదు, పేతురు ఎప్పుడు కూడా నశించిపోలేదు దేవుని బిడ్డారా. కానీ అపవిత్రాత్మ చేత ప్రేరేపించబడిన ఎవరు ఇస్కరియోతు జీవితం అంతా కూడా ఏమైపోయిందో తెలుసా, నాశనానికి కారణమైపోయింది దేవుని బిడ్డ. అందుకే ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, సుమా నిన్ను కూర్చి దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో నా కుమార్తె, అయ్యో నా ఆత్మను పొందుకుని నా ఆత్మ చేత ప్రేరేపించబడకుండా దెయ్యపు ఆత్మ చేత ప్రేరేపించబడి
నిలబడి తన జీవితంలో కరువు తెచ్చుకుంటున్నాడు, తన జీవితంలో సమాధానం లేకుండా చేసుకుంటున్నాడు, తన జీవితంలో ఆనందం లేకుండా ఆరోగ్యం లేకుండా చేసుకుంటున్నారండి. దేవుడు ఎంత ఆయన హృదయమంతా కూడా ఎంత వేదనంతో కలవరం చెందుతుందో తెలుసా? మీరు ఎప్పుడైనా గమనించారా? అందుకే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సుమా, అపవిత్ర ఆత్మ మన హృదయాల్లో ఉంటే మనకు అసలు భయం ఉండదు. ఆ మాట కూడా చదవక పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడగలిగితే మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదవండి. ఆయన పోచున్నాడు కానీ ఎవరి చేత మనిషి కుమారుడు అప్పగించబడుతున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టయుండిన ఎడల వానికి వేరని చెప్పాను. ఆయనను అప్పగించిన యోధ బోధకుడా నేనా అని అడగగా నీవన్నట్టే అనెను. ఎంతకు ముందేమన్నారు? 22వ వచనంలో అందుకు వారు బహుదుఃఖపడి ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయన అడుగుగా ఆయన నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడు ఎవడో వాడే నన్ను అప్పగించిన వాడు అని ఆయన చెప్తారు. యేసు ప్రభువు అన్నాడు, ఆ 12 మంది విందులో కూర్చున్నారంట. ఆయన 12 మంది కూడా శిష్యులందరూ విందులో కూర్చుంటే ఆవిడ అన్నాడు, నన్ను అప్పగించేవాడు మీలో ఉన్నాడు అని చెప్తాడు. అప్పుడేదో ఎవరు ఇస్కరియోతు యోధ వైపు చూడలేదు, ఎవరో చూసుకున్నారు? పక్కన ఉన్నవాడు నేనా మనిద్దరం అని అందరూ చెప్పుకుంటారు. అప్పుడు మొక్కపోసులు అతను అమ్మేసుకుని ఇక్కడ ఉండి మాట్లాడతలేదు. ఎవరు ఇస్కరియోతుతో మాట్లాడతలేదు. అందరూ చెప్పుకున్నప్పుడు ఆయన మాట్లాడకుండా ఉన్నప్పుడు అప్పుడు వీళ్ళందరూ అన్న తర్వాత ఆయన చూశాడు, ఇక్కడ ఏమో మాట్లాడతానే చూశాడు, మాట్లాడలేదు. అప్పుడు అన్నాడు యేసు ప్రభువు, ఇదిగో మీలో నేను అప్పగించబడుతున్నాను కానీ నన్ను అప్పగించిన వానికి శ్రమ అని చెప్పి. అప్పుడు ఇతనికి ఏం రావాలి? రావాలండి? భయం రావాలేదండి. వీళ్ళందరూ అన్నారు కానీ నేను అనలేదని భయం అలాగకుండా వీళ్ళందరూ అన్నారు, నేను అనకపోతే బాగోదేమో అనుకున్నట్టు ఏమన్నాడు తెలుసా? నేనా అన్నాడు. చివరగా నేనా అన్నాడు. నువ్వు అన్నట్టే అన్నాడు. అంటే వాళ్ళందరిలో ఎవరు చూపించేశాడు? యేసు ప్రభువు ఇస్కరియోతు యోధని చూపించాడా లేదా? నువ్వు అన్నట్టే అంటే ఎవరు? నువ్వే కదరా బాబు, నన్ను అప్పగించబడమని చెప్పేశాడు అందరిలో. అప్పుడు ఇతనికి ఏం రావాలి? భయం రావాలండి. ఇతనికి ఎవరు భయం వచ్చిందా? భయం ఉందండి. ఎవరికి భయం ఉంటుంది తెలుసా? దానము మీద ఆశ కలిగిన వారికి, దానము సమస్తమైన కీడులకు మోహము కలగజేసినప్పటికీ దానం మీద ఆశ కలిగిన వారికి దేవుడు అంటే భయం ఉండదు, దేవుని మాటలన్న భయం ఉండదు. అలాగే ఈ ఇస్కరియోతు యోధాకి వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు. అయ్యో యేసు ప్రభువుని మేము అప్పగించడం ఏంటి అని చెప్పి అందరూ భయపడుతూ ఉంటే ఇందులో భయం లేనటువంటి వాడుగా ఉన్నారు. మరొక సందర్భంలో అంటాడు, ఇందాక చదివారు కదా 6వ అధ్యాయం 70వ వచనంలో అంటాడు, 6వ అధ్యాయం 70వ వచనంలో అంటాడు, ఇదిగో మీరు అప్పగించేవాడు మీలో ఉన్నాడు, ఒకడు సాతాను అని చెప్పాడు. చదువు ఆ మాట చదువు ఒకసారి. 6వ అధ్యాయం 70వ వచనం. చాలా స్లోగా చెప్తారండి బైబిల్. నేను 12 మందిని ఏర్పరచుకోలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. యోధా 12 మందిలో ఒకడై అతను అప్పగించుకోవచ్చున్నాడు కనుక ఆయన కూర్చియే. ఎవరి గురించి చెప్పాడు? ఆయన యోధా గురించే చెప్పాడు ఖచ్చితంగా. ఏమని? వారు సాతాను. 12 మంది కూడా ఇదిగో మీరు అందరికీ కూడా సాతాను అని చెప్పలేదు. అంటే దేవుని మందిరానికి వచ్చిన వారందరూ కూడా సాతాను చేత నింపబడిన వారు కాదు. ఒకరు ఉంటారు ఇందులో వంకరులు, సాతాను ఆత్మ కలిగిన వారు. ఇతను కూర్చుంటున్నాడు, ఇదిగో నీవు ఒకడు సాతాను అని చెప్పాడు. ఇదిగో మీరు ఒక నన్ను అప్పగిస్తాడని చెప్పాడు. అప్పగించిన వాడు బేరం కుదుర్చుకున్నవాడు ఎవరు? యోధ బేరం కుదుర్చుకొచ్చాడు. ఎప్పటికీ 30 వెండి నాణాలకు యేసు ప్రభువుని అప్పగించేస్తానని సాతాను చేత ప్రేరేపించబడి బేరం కుదుర్చుకొచ్చిన వాడికి యేసు ప్రభువు పదే చెప్తున్నాడు, ఏమని? నన్ను మీలో ఒకడు అప్పగించేస్తాడు. నేను ఈ మొక్క ముంచి ఎవరికైతే ఇస్తానో వాడే నన్ను అప్పగిస్తాడని మొక్కటికి అదిగించాడు. మరి అప్పటికి కూడా ఇతనికి ఏం లేదు.
భయం లేదు. శ్రమ అన్నా భయం లేదు. ఆ మాట కూడా చెప్పాడు కదా, ఇదిగో మీలో ఎవరు నన్ను అప్పగిస్తారో వానికి శ్రమ, వాడు పుట్టకుండా ఉండితే మేలు అన్నాడు. అసలు ఆ మాట ఎంత చెప్తే ఎంత భయపడాలండి. యేసు ప్రభువుని అప్పగిస్తే శ్రమలు వస్తాయి. యేసు ప్రభువుని కొండ దగ్గరికి అప్పగిస్తే భయం ఏంటి, శ్రమలు వస్తాయి, బాధ వస్తాయినప్పుడు కూడా ఇతనికి భయం ఉంది. అసలు కొంతమంది దేవుని మందిరానికి వస్తారు కానీ అసలు భయమే ఉండదండి. దేవుని మాట ప్రకారం జీవించకపోతే, దేవుని మాట ప్రకారం ప్రవర్తించకపోతే, దేవుని మాట చెప్పిన ఇదిగో నువ్వు చేయకపోతే శ్రమలు పాలవుతావు, కష్టాలు పాలవుతావు, సమాధానం ఉండదమ్మా, ఇదిగో సంతోషం ఉండదని చెప్పిన చాలా మందికి అసలు భయం ఉండదండి. అక్కడికే అసలు ఎక్కడదండి దేవుని మాట అంటే. ఎవరి మాట భయపడతారు? నువ్వు మాత్రం కోడిని కొయ్యకపోతే ఈ రాత్రి నీ ప్రాణం తీసేస్తానంటారు చూసావా, నీ ప్రాణం ఎత్తుకెళ్ళిపోతానంటారు. అటువంటి వాళ్ళకి భయపడతారు. ఎవరికే? చేతబడి చేసేవాళ్ళకి, చేతబడి చేసేవాళ్ళకి, లేకపోతే ఇట్లా లేపేతనన్న వారికి, వాళ్ళకి భయపడినట్లుగా దేవునికి కానీ దేవుని సేవకుడికి కానీ భయపడే వాళ్ళు ఉన్నారు ఈ రోజున. లేదండి, అస్సలు లేదండి. ఎవరెళ్ళ సాతాను చేత ప్రేరేపించబడుతున్న వాళ్ళు, వాళ్ళందరికీ భయం ఉండదు దేవుడు అంటే. ఇతనికి మాత్రం మరి ఇతను బట్టి దేవునికి ఆనందమా? అయ్యో నా కుమారుడు, ఇదిగో నేను పదే పదే. దేవుడు ఎవరి మీదకి కూడా శ్రమ పంపించడండి. దేవుడు డైరెక్ట్ గా యేసుక్రీస్తు ప్రభువు ఎవరి మీదకి డైరెక్ట్ గా శ్రమ పంపించడు. ముందేం చేస్తాడు తెలుసా? హెచ్చరిస్తూనే ఉంటాడు. ఎన్నిసార్లు హెచ్చరించినా నువ్వేనబ్బాయి నన్ను అప్పగిస్తావని ఆ మొక్కించి చెప్పేసిన ఇతను మాత్రం అయ్యి బాబు నన్ను గమనించాడు, నన్ను యేసు ప్రభువు చూశాడు, నన్ను తెలుసుకున్నాడు నా గురించి, అది అతనికి భయమే లేదండి. భయం లేకపోతే అప్పుడు యేసు ప్రభువు అన్నాడు, ఇంకా నా సమయం అయింది, అబ్బాయి యోగా నువ్వు చేయవలసిన పని నువ్వు చేశాను. ఆ మాట చెప్పేటప్పటికి మధ్యరాత్రి 12 గంటలైంది. ఆ మాట చెప్పేటప్పటికి మధ్యరాత్రి 12 గంటలైంది. ఆ 12 గంటల టైంలో నువ్వు చేయమన్నది చెయ్యన్నప్పుడు అక్కడి నుంచి గబ్బవలేసి బయటికి వెళ్ళిపోయాడండి. అక్కడి నుంచి గబ్బవలేసి బయటికి వెళ్ళిపోయి ఎవరిని తీసుకొచ్చాడు? ఎవరిని? ఏనప్ప గుడిదీయలతో కలిగినటువంటి వారిని తెల్లారి గంట 3 గంటలు తీసుకొచ్చేసాడండి. అసలు భయం ఉందండి అతనికి. వాళ్ళు చాలా మంది భయపడు మందిరం వస్తారు కానీ ఎవరంటేను దేవుడు అంటే భయం లేని వారు. యేసు ప్రభువుని గద్దిస్తూ ఉన్నా, బుద్ధి చెప్తూ ఉన్నా, అతనితో ఎంత చెబుతూ ఉన్నా కానీ అసలు అతనికి మార్పు లేదండి. వెళ్ళిపోడంతే. నువ్వు చేయమన్నది చేయండి. అతను చేయాలనుకున్నది చేశాడు తప్ప దేవుని మాట చెప్పుడు చేసిన లక్షణం అతనికి ఉందా? మందిరానికి వస్తారు కానీ చాలా మంది అతని హృదయంలో ఏది చేయాలనుకుంటే అదే చేస్తారు. ఆయన దేవుని మార్గంలో పెడదామనుకున్నా వీళ్ళు మారండి. దేవుని మార్గంలోకి రారు. దేవుని మార్గంలో నడుచుకోవడానికి చూడలేదు. ఈయన గురించి ప్రభు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 24 వచ్చిన చదవండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 24 వచ్చిన అరణ్యములకు అలవాటు పడిన అడవిగాడిదవు, దాన్ని తెప్పగలిగిన వాడెవడు? ఏది అలసి ఉండదు, దాని మాసంలో అది కనబడును. చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుక్కొనుము, నీ గొంతుకు దప్పుకొనకుండానట్లు జాగ్రత్త పడుము అని నేను చెప్పినను నీవు ఆ మాట వ్యర్థము నేనను అన్యులను మోహించింది, వారి వెంబడే పోదునని చెప్పుచున్నావు. దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేలు కుటుంబం వారు సిగ్గుపడతారు. ఎవరు సిగ్గుపడతారు? ఎవరు సిగ్గుపడతారు? అడుగు గాడిద అరణ్యపు గాలికి అలవాటు పడుతుందట. అక్కడ మేతకి అలవాటు పడుతుందట అడవి గాడి. దాన్ని ఒక చక్కని మార్గం చూపించిన మార్గంలో రాదు. అలాగే దేవుని ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. నీవు చెప్పులు తొడుక్కొనుము అన్నాడు. ఏం చెప్పులయ్యి? సమాధాన సువార్త వలన చెప్పులు, అంటే వాక్యము చెప్పున నడిచేటువంటి చెప్పులు తొడుక్కోమనండి. అది ఎఫెసీ పత్రిక మీరు ఇంటికి వెళ్తున్నా చదువుకోండి. 6వ అధ్యాయం ఉంటుంది అక్కడ, సమాధానమైన జోడులు మీరు ధరించుకోండి అని. అంటే ఇదిగో దేవుని యొక్క వాక్యానుసారంగా మీరు నడుచుకోండి అని చెప్పులు తొడుక్కోనుము, నువ్వు జాగ్రత్తగా ఉండవు. ఎక్కేమని చెప్తున్నాడు అని చెప్పినను ఇదిగో ఆ మాట వ్యర్థం వినను.
ఎవరు కోపించారంట? చెప్పినట్టు చేస్తారంట. ఏమంటారు? ఇప్పుడు దేవుని మార్గంలో నడవడానికి దేవుడు నిన్ను నన్ను పిలుచుకుని ఆయన మార్గంలో ఆయన వాక్యానుసారంగా నడుచుకోండి, ఆయన సమాధానమైన జోడు ధరించుకోండి చెప్తూ ఉంటే, ఆయన మార్గం వైపు తిప్పుతూ ఉంటే కొంతమంది తిరగరండి, అలవాటు పడిపోరు. దేనికి? అరణ్యానికి, ఆ గాడిద అడవి గాడిదలు అలవాటు పడినట్లుగా అన్యుల యొక్క ప్రవర్తనకి అలవాటు పడిపోయారు. ఆయన చెప్పినట్టుగా చేస్తాం. ఎవరు చెప్పినట్టు చేయాలి? దేవుని ప్రజలు ఎవరు చెప్పినట్టు చేయాలి? అసలు మాట్లాడు. దేవుని ప్రజలు ఎవరు చెప్పినట్టు చేయాలమ్మా? నిజమేనంటారా? నిజమేనంటారా? అంటే తెలుసు కానీ మనం ఏం చేయం? తెలుసు దేవుడు చెప్పినట్టు చేయాలని తెలుసు, కానీ మనం ఎవరు చెప్పినట్టు చేస్తా? ఆగమ్మా, ఎవరు చెప్పినట్టు చేస్తా? అన్యులు చెప్పినట్టు చేస్తా. ఇంకా దేవునికి నిన్ను బట్టి ఏమైనా ఆనందం ఉంటుంది? అసలు నిన్ను బట్టి ఆనందమే ఆయన నిన్ను రక్షించినందుకు, నీ కొరకైన ప్రాణం పెట్టినందుకు, ఆయన నీ బ్రతికంతను బట్టి ఆయన ఆనందమేనా పని? కొంతమంది పిల్లలు పడతారు, ఆ పిల్లలు బట్టి జీవితం మాత్రం ఏడుతూనే ఉంటారు తల్లిదండ్రులు వెనక, ఆయన మాట వెనక. అది కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు. తల్లిదండ్రులు మాట అనకపోతే తల్లిదండ్రులకు ఏడుపు కాకపోతే ఏమవుతుంది చెప్పండి ఒకసారి. కొంతమంది మారిపోతారు కొన్ని రోజులకి. తల్లిదండ్రులు గోల చూడలేక, తల్లిదండ్రులు ఏడుపు చూడలేక, ఎందుకులే మా అమ్మని మా నాన్న బాధ పెడుతున్నా ఎందుకులే అన్నట్టు మార్పు కొన్ని జీవితాలకు మారిపోతుందండి. తల్లిదండ్రులు పిల్లలు బ్రతికంతా ఏడుతూనే ఉంటారు చచ్చిపోయే వరకు, అలా ఏడిపిస్తూనే ఉంటారు పిల్లలు. అటువంటి పిల్లలను బట్టి తల్లిదండ్రులకి ఎక్కడ ఆనందం ఉంటుందండి? మార్పు ఉండాలండి. దేవుని గురించి తెలుసుకున్నాం, దేవునికి ఉద్దేశాలు తెలుసుకున్నాం, ఆయన మార్గంలోకి నడిపించడానికి, ఆయన మార్గంలోకి మళ్లించడానికి యేసు ప్రభువు ఇస్కరియోతు యోధని ఈ 3.5 సంవత్సరాలు ట్రై చేశాడు. ఇతను ఎంత ఎలాగా అడుగుగాడిలో తిరగడమే. ఎవరు చెప్పినట్టు ఏంటానికి? దేవుని ఎలాగని ప్రజలు కుట్రలు కుతంత్రాలు చేసి వారి వైపు తిరిగాడు తప్ప దేవుని యొక్క మార్గం చొప్పున జీవించలేదు, దేవుని యొక్క మార్గం చొప్పున నడుచుకోవడానికి తన హృదయాన్ని ప్రేరేపించలేదండి. అటువంటి వారిని బట్టి, అటువంటి వారి వల్ల మనం ఉన్నామేమో ఈ రోజున, అటువంటి వారి వల్ల మనం ఉన్నామేమో దేవుని బిడ్డలారా. అటువంటి వారి వల్ల ఉంటే మన జీవితాలు ఎలా ఉంటుందో తెలుసా? ఎంత ప్రేరేపించినా, ఎంత తన చక్కని మార్గంలో పెట్టుకుందామని ప్రభు హిందూస్వాన్ని గద్దించాడండి. ఈ రోజున గద్దిస్తే, ఈ రోజున బుద్ధి చెప్తూ ఉంటే, ఈ రోజున చాలా మంది విశ్వాసానికి కోపాలు వచ్చేస్తున్నాయి. మనం చేసినటువంటి తప్పిదాలు, మనం చేసినటువంటి దేవునికి విరుద్ధంగా మాట్లాడుతూ, విరుద్ధంగా నడుచుకునేటువంటి జీవితం ఉన్న వారికి బుద్ధి చెప్తూ ఉంటే, గద్దిస్తూ ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? కోపాలు వచ్చేస్తున్నాయి తప్ప మన తప్పిదాలు ఒప్పుకునే లక్ష్యం. ఇస్కరియోతు యోధకి అదే లేదు, ఒప్పుకునే లక్ష్యం లేదు. ఎన్నిసార్లు చెప్పినా ఒప్పుకోకపోక ఇతను ఏం చేశాడో తెలుసా? ఎవరి దగ్గరికి వెళ్ళాడు తెలుసా? ఎవరి దగ్గరికి వెళ్ళాడు? యేసు ప్రభువు దగ్గర ఒప్పుకోలేదండి ఇతను చేసిన పాపాలు. మరి ఎవరి దగ్గర ఒప్పుకున్నాడు? ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడగలిగితే మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం 75వ వచనం ఒకసారి చదవండి. 26వ అధ్యాయం 75వ వచనం. మత్తయి రాసిన సువార్త 26:75. కనుక పేతురు జ్ఞాపకం చేసుకుని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. ఒక్కసారి 27:5. అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారేసి పోయి ఏం చేశాడంట? ఇద్దరు ఉన్నారు, ఇద్దరు తప్పిదం చేసినాడే. ఎవరో పేతురు ఏం తప్పిదం చేశాడు? సీమోను, నిన్ను జల్లించడానికి సాతాను నీ పక్కకు వచ్చేసిందయ్యా, నిన్ను జల్లించడానికి సాతాను నీ పక్కకు వచ్చింది, జాగ్రత్త, మెలుకోగలిగి ప్రార్థన చేయి అన్నాడు. నన్ను ఎందుకు జరుగుతుంది? నేను దాన్ని నేనేం చేశాను? అది నన్ను ఏం చేయలేదు అనుకో, వచ్చింది. గొప్పారు యేసు ఎవరో నాకు తెలియదు అని శోభన పడ్డాడు. అప్పుడు ఇతనికి పశ్చాత్తాపం ఎలాగో తెలుసా? నేను ఎంత పాపము చేశానని పాపమును బట్టి పశ్చాత్తాపడి ఏడ్చాడంట. ఎవరో ఎవరి దగ్గరికి వచ్చి ఏడ్చాడు? యేసు ప్రభువు దగ్గరికి వచ్చి ఏడ్చాడు అతను చేసిన పాపాన్ని బట్టి. మరి ఇంకొకరు ఉన్నారు, ఎవరో ఇస్కరియోతు యోధ. అప్పుడు మనం చదివిన వాక్య భాగంలో ఇతను చేసింది తప్పుదో, ఎండి నాణాలకు అమ్మాడు తప్పుదో అని చెప్పి ఈ ఎండి నాణాలు ఎత్తుకుని ఎవరి దగ్గరికి వెళ్ళాడు? శత్రువుల దగ్గరికి వెళ్ళాడండి. శత్రువులైనటువంటి ఎవరో యోధా మత పెద్దలకి, అక్కడ ఉన్నటువంటి వారికి
రోమి పెద్దల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో మీ వినరాలు మాకేం అక్కర్లేదు, నేను నీతి నమ్మేశానని చెప్పేసి అయ్యా ఏం చేశాడంట? ఏం చేశాడు? విసుగొట్టేశాడు. ఎక్కడ ఇసుగొట్టాడు? దేవాలయం ఇసుగొట్టేశాడు. ఇసుగొట్టేసి ఏం చేశాడు? ఊరు పెట్టుకుని చనిపోయాడు. ఇంకా మాట మీకు బాగా అర్థమవడానికి ఇంకా చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 17వ వచన. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 17వ వచన. ఎంచబడిన వాడే ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోగులలో వాళ్ళ పొలం కొని తనకిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చి చచ్చెను. ఎంత స్పష్టంగా ఉంది చూడండి. పడిపోతే నేల మీద పడిపోతే పేగులు బయటకి ఎందుకు వస్తాయి? పొట్ట పగిలిపోతే అంటారా? పొలం కొన్నారు. ఈరోజు పొలాలు పడిన వాళ్ళు ఎంతమంది ఉండట్లేదు? ఏం భవాని, ఎన్నిసార్లు పడి ఉండవు నువ్వు? ఎప్పుడన్నా పొట్టలు పగిలిపోతున్నాయా? మరి ఇదేంటి? ఇక్కడేమో అతడు పడిపోయి పొట్ట పగిలి పేగులన్నీ బయటకు వచ్చేసి నడు విరిగిపోయాను ఎక్కడ రాశాడు? మరి ఇందాక మరి చదువు వాక్య భాగంలో ఏమని రాశాడు? అతడు వెళ్ళి ఆ వెండి నాలుగు దేవాలయం విసిరి ఊరు పెట్టుకుని చచ్చిపోయాడు. ఈ రెండు అబద్ధం అంటారా? పరిశుద్ధ గ్రంథం ఏది కూడా అబద్ధం చెప్పదు. పరిశుద్ధ గ్రంథం ఏది కూడా అబద్ధం ఉన్నది. రెండు ఒకటే. అతడు ఏం చేశాడు? ఆ డబ్బును యేసు ప్రభువుని అమ్మేసిన డబ్బు పట్టుకెళ్ళి ఏం చేసుకున్నాడు? 1 ఎకరం బాగున్నాడు. ఆ పొలంలో చెట్టు ఎంత చెట్టు, చిన్న చిన్న చెట్లు కాదు, ఇప్పుడైతే చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. పూర్వకాలం చెట్లు ఎంత ఉంటాయి? ఓ ముచ్చాలు ఎంత ఉంటాయి? ఇదివరకు చెట్లు ఎంత ఉంటాయి? పెద్ద పెద్ద చెట్లు అండి. ఆ చెట్టుకు తోడు కట్టుకుని వేసుకున్నాడంట. అక్కడి నుంచి కింద పడితే, ఎత్తులో నుంచి పడితే ఏమవుతుంది? ఎలాగే పడితే నడు విరిగిపోయిందంట. పేగులన్నీ కూడా పట్ట పగిలిపోయి పేగులు బయటకు వచ్చి యేసు ప్రభువుని అమ్మేసిన సొమ్ముతో బాగుపడ్డాడంటారు అతను. ఏ దేవుడికి ఇవ్వాల్సిన సొమ్ముతో అననీ సప్పారా? బాగుపడ్డారా? ఏం పొందుకున్నారు? మరణం తెచ్చుకున్నారు. దేవుని పెట్టారా? అటువంటి వారిని చూసి దేవుడికి ఏమవుతుందో తెలుసా? ఆయన హృదయంలో ఆయన ఏమవుతుందంట? కలవరపోదు. అయ్యో నా బిడ్డలే, అయ్యో నా కుమార్తె, అయ్యో నా కుమారులే, దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడవలసిన వారే, దేవుని ఆత్మ చేత నడిపించబడవలసిన వారే, దేవుని మాట ప్రకారంగా దేవుని ఆత్మ చేత ప్రవర్తించవలసిన వారే ఏం చేయట్లేదంట? పశ్చాత్తాపం లేదు. ఈ రోజున పాపమును గురించి దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే నీకు పశ్చాత్తాపం కలగాలి. నువ్వు చేస్తున్న పాపమును గురించి, అది వ్యభిచారం కావచ్చు, దొంగతనం కావచ్చు, దోపిడీతనం కావచ్చు, త్రాగుబోతుతనం కావచ్చు, ఏది చేసినా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు పేతురు వలె పశ్చాత్తాపడాలి ఖచ్చితంగా. అప్పుడు నువ్వు మరణం నుంచి తప్పించబడతావు. అప్పుడు మరణం నుంచి తప్పించబడతావు. చివరిగా ఒక వాక్యం చదివి నేను వాక్యం ముగించేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడగలిగిన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేస్తుంది. ఈ మారు మనసులో దుఃఖం పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము. ఇప్పుడు ఇందులో దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎవరు కలిగి ఉన్నారు? పేతురు కలిగి ఉన్నాడు. అందుకే మరణం నుంచి తప్పించబడ్డాడు. లోక సంబంధమైన దుఃఖం, లోకస్తుల దగ్గర బుడబుడు దుఃఖం చూసేస్తారు. మందిరంలో ఏం జరుగుతుంది అన్నారు. మందిరంలో ఏం జరుగుతుంది అంటే ఇంటికి ఏం చెప్తారు తెలుసా? పాస్టర్ గారండి ఇదిగో పలానా కార్యక్రమానికి 1000 అడుగుతున్నాడండి. ఎవరి దగ్గర చెప్తాను నువ్వు? మళ్ళీ వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వస్తాయేమో నా దగ్గర అని చెప్పి కళ్ళకి నీళ్ళు ఖర్చు నీళ్ళు చేస్తాం. ఇదే దుఃఖం. ఇది లోక సంబంధం, బొమ్మల దుఃఖాలు కాదు, లోక సంబంధమైన దుఃఖం. లోకస్తుల దగ్గర మనం కన్నీరు కార్చడం కాదండి. మనం ఎవరి దగ్గర? దేవుడి దగ్గర ఒప్పుకునే లక్షణం ఉండాలి. పేతురికి అదే ఉంది. అతను పొరపాటు చేశాడు. లోకస్తుల దగ్గర ఎవరి దగ్గర ఏడవలేదండి. ఎక్కడి దగ్గర వచ్చి ఏడ్చాడు? యేసు ప్రభువు దగ్గరికి వచ్చి ఏం చేశాడు తెలుసా? పశ్చాత్తాపంతో నేను తప్పు చేశాను ఒప్పుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు ఈ రోజునే? పేతురు లాంటి వాళ్ళు అయితే ఒప్పుకుంటారు. యోధ లాంటి వాడు ఒప్పుకోరు తప్పు చేసిన.
మనం చేసిన తప్పుదాన్ని మనం ఒప్పుకోవాలండి ఖచ్చితంగా దేవుడి దగ్గర. అప్పుడే మనం దీవించబడతాం. ఎక్కడి నుంచి తెలుసా? మరణము నుంచి జీవములోనికి, అంటే పరలోక రాజ్యానికి మనం మళ్ళించబడతాం. కలిగి దేవుని బిడ్డలారా, అలా కాకుండా ఈ ఇస్కరియోతు యోధాకున్న లక్షణాలు నీలో ఉంటే కనుక నిన్ను బట్టి ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? సంతాపపడుతున్నాడు. నిన్ను బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? ప్రభు ఆయన ఆత్మలో కలవరం. అయ్యో నా బిడ్డ, ఆయన నిన్ను కూర్చే కలవరపడతాడు తప్ప ఆయన శ్రమలో పనులతో కొట్టేస్తారని కానీ అవమానాలు పోలైపోతారు దాని గురించి ఆయన కలవరపడలేదు. మరి దేని బట్టి ఆయన కుమారులుగా ఉన్న నీవే, ఆయన కుమార్తెలుగా ఉన్న నీవే ఆయన మార్గంలో నడవక, ఆయన మార్గంలో ప్రవర్తించక, ప్రభు చెప్పిన మాటను లెక్క చేయక, దేవుని యొక్క మాటను అసలు భయపడక, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసి శ్రమలు, బాధలు, కష్టాలు అనుభవిస్తూ ఉంటే అయ్యో నా మాట వింటే ఇన్ని శ్రమలు ఉండవు కదా, నా మాటలు వింటే ఇదిగో నా మాట ప్రకారం జీవితం ఇన్ని బాధలు ఉండవు కదా అని ఆయన ఏం చేస్తాడంటే కలవరపోడు. ఈ రోజున చాలా మంది బిడ్డలు అటువంటి పరిస్థితులే. తల్లిదండ్రుల యొక్క మాటలు వెనుక లోపలికి వెళ్ళి అనేకమైన బాధలు పడుతూ ఉంటే తల్లిదండ్రులు చూడలేక వారిని చూసి ఎంత ఏడుస్తారో తెలుసా? నా మాట చెప్పుడు చేస్తే సమృద్ధికరమైన ఆహారం ఉంటుంది, నా మాట ప్రకారంగా జీవిస్తే నా ఆస్తి కూడా వారికి ఉంటుంది, నా మాట ప్రకారంగా చేస్తే ఇదిగో కుటుంబంలో సమృద్ధికరం చుట్టూ వారు జీవిస్తారే. నా మాటలు వెనక పనికి మాలిన వారి మాటలు విని నా బిడ్డలు చెడిపోతున్నారు, పనికి మాలిన వారి మాటలు విని నా బిడ్డలు నశించిపోతున్నారని తల్లిదండ్రులు వ్యాధులు చెందినట్లుగా ఈ రోజున దేవుడు కూడా పనికి మాలిన సాతాను మాటలు విని సాతానిక ప్రేరేపణకు ఇదిగో నువ్వు లోబడిపోయి నువ్వు జీవిస్తూ శ్రమలు, బాధలు, కష్టాలు తెచ్చుకుంటూ ఉంటే దేవునికి కలవరపాటు లేకపోతే ఏమవుతుంది? నా గురించి ఎవరేమన్నారు? నిన్నంటారు మిమ్మల్ని ఎవరో సంఘబిడ్డలో దేవుణ్ణి నా గురించి ఎవరేమన్నారు? ఆ బాధలేదు నేను పడతాను, నరకమైతే నేను అనిపిస్తాను. అందులోకి వెళ్ళిందని తెలుస్తుంది. అప్పుడు ఎవరిని కష్టాలు వచ్చిందని తెలుస్తుంది కొంతమందికి, నరకంలోకి వెళ్ళిందని తెలుస్తుంది ధనవంతుడు తెలిసినట్లుగా. ఆ నరకం అంటే ఏంటో, ఆ పాతాళం అంటే ఏంటో, శ్రమలు అంటే ఏంటో అప్పుడు తెలుస్తుంది. అవన్నీ నువ్వు అనుభవించలేవు కనుక నిన్ను చూసి ఆయన కలవరపడతాడు. అందుకే ఈ రోజున ఆయన వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇస్కరియోతు యోధాను చూసి ప్రభు కలవరపడినట్లు నిన్ను చూసి కలవరపడుతున్నాడు. ఈ రోజు ఆయన కలవరపరిచేటువంటి జీవితం నీలో ఉందేమో. ఈ రోజున అటువంటి జీవితం విడిచిపెట్టి పేతురు వలె నిన్ను బట్టి సంతోషించి, పేతురుని బట్టి సంతోషించినట్లుగా నిన్ను బట్టి క్రీస్తు సంతోషించి ఆయన యొక్క పనిలో బలమైన పనిముట్లుగా వాడుకుని ఆయన ఇచ్చినప్పుడు దీవులకు, ఆయన ఇచ్చినప్పుడు పరలోక రాజ్య భోగానికి వారసులే చేయడానికి క్రీస్తు నీ కొరకు, నా కొరకు ఆయన లోకంలోకి వచ్చి శ్రమలు అనుభవించాడు, బాధలు అనుభవించాడు, గొడవ దెబ్బలు తిన్నాడు, శిలువ మరణం పొందిందనుకో తెలుసా? నీవు ఆ శ్రమల పాలు కాకుండా ఉండడానికి. కనుక ఇంతవరకు ఆయన ప్రేమను గ్రహించక ఆయన ఇంకా కలవరపరిస్తే కనుక ఆయన కలవరపరిచేవారిగా కాకుండా నిన్ను బట్టి ఆనందించిన జీవితంలో జీవించండి. ఆయన ఇచ్చిన దీవులకు పరలోక రాజ్యానికి వారసులు కండి. అట్టి కృపా భాగ్యమున పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవా ఈ రోజున మా మధ్యలోకి దిగవచ్చు వేసి ఈ రోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన యేసయ్యా నీకు స్తోత్రములని ఎవరికి వారి ప్రార్థన చేయండి. ఎవరికి వారి ప్రభు ఎదుట పశ్చాత్తాపడండి. పేతురు పశ్చాత్తాపడినట్లుగా కన్నీరు కాచి ఏడ్చి ప్రార్థన చేసినట్లుగా పశ్చాత్తాపడండి, మీ పాపములను వెళ్తాము. అలా కాకుండా ఇస్కరియోతు యోధులే మౌనంగా వెళ్ళి విసిరివేసి శ్రమలు పొందేటువంటి జీవితం కావాలనుకుంటే కనుక ఈ రోజున ఇదిగో ఇస్కరియోతు యోధ మనసు ఈ రోజు నీలో నుంచి తొలగించుకోండి. మహోన్నతుడా, మహాగణుడా, మీకు వందనాలు స్తోత్రా. ఎంతవరకు నీ విలువైన వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచారు. అవును తండ్రి, ఆనాడు ప్రభు ఇస్కరియోతు యోధాను బట్టి నువ్వు కలవరం పడ్డావు తండ్రి. కలవరం చెందిన వాడే, ఆత్మలో కలవరం చెందిన వాడే ఉన్నావు తండ్రి. అయ్యా అపొస్తలుడైన పౌలు ఆ సంఘము గురించి ఎంతో కనిపెడుతూ ఉన్నప్పుడు తండ్రి దేవుని మాట ప్రకారమే చేయాలి, దేవుని మాట ప్రకారం మీరు జీవించాలని కనిపెట్టినప్పుడు అయ్యా హృదయంలో రెండు విగ్రహాలు పెట్టినప్పుడు అయ్యా ఆత్మను కలవరం చెందుతూ ఉన్నాడు. అయ్యా ఈ రోజు నీ సేవకులమైన మేము తండ్రి నీ బిడ్డలు నీ మాట ప్రకారం చేయకుండా, నీ మాట ప్రకారం నడుచుకోకుండా ఇది మా పవిత్రాత్మ చేత ప్రేరేపించబడి వారు చేస్తూ ఉంటే దైవ సేవకులకి ఏమైనా ఆనందమా, సంతోషమని ఈ రోజున మాతో మాట్లాడారు.
దైవజనులే అయ్యా నీ బిడ్డల బట్టి ఆనందించగలిగితే అంతకన్నా అనేక రెట్లు ఆనందించే దేవుడు కనుక తండ్రి. ఎంతవరకు కలవరపరిచేటువంటి జీవితం ఎవరిలోనే ఉండేది ఆయన ఇప్పుడే తీసివేసి అయ్యా బిడ్డల బట్టి ఆనందించేటువంటి జీవితం ప్రతి బిడ్డ వర్గంపజేసి మీరు మహిమను పొందమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. చాలా కష్టం.